రిపోర్టర్ రామ్మూర్తిపై దాడి చేసిన వారిపై కఠినంగా శిక్షించాలి. మహబూబాబాద్ జిల్లా పెద్దవంగర మండలంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నేషనల్ హ్యూమన్ రైట్స్ జాతీయ అధ్యక్షుడు మంగళపల్లి హుస్సేన్ మాట్లాడుతూ, మండలంలోని వడ్డేపల్లి గ్రామంలో ఈ నెల 11న మంగళవారం రాత్రి బోనాల పండుగ కోసం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫోటోలతో ఫ్లెక్సీ ఏర్పాటు చేయగా, కాంగ్రెస్ పార్టీకి చెందిన మరో వర్గం నాయకులు ఆ ఫ్లెక్సీని ధ్వంసం చేశారు. ఈ సమాచారం అందుకున్న సూర్య దినపత్రిక రిపోర్టర్ రామ్మూర్తి సంఘటన స్థలానికి చేరుకొని వివరాలను సేకరిస్తుండగా ఫ్లెక్సీని ధ్వంసం చేసిన కాంగ్రెస్ పార్టీ నాయకులు రిపోర్టర్పై అకారణంగా దాడి చేసి రామ్మూర్తి దగ్గర ఉన్న ఫోన్ లాక్కొని భయభ్రాంతులకు గురి చేయడం సరైంది కాదని పేర్కొంటూ, రిపోర్టర్ రామ్మూర్తిపై దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకొని బాధితుడికి న్యాయం చేయాలని అన్నారు. 11వ తారీఖు అర్ధరాత్రి 10 గంటలకు పెదంగర మండలం ఒడ్డకొత్తపల్లి గ్రామంలో ఒక ఫ్లెక్సీ వివాదంలో 2 గ్రూపుల మధ్యలో జరిగినటువంటి తగాదాలకు ఎలాంటి సంబంధం లేనటువంటి కుమ్మర్ రామ్మూర్తి మరి ఇక్కడ మహబూబాబాద్ జిల్లా పెదంగర మండలం ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేస్తూ మరి ఎలాంటి జీతం లేకుండా ఈరోజు మీడియా, ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు కానీ ఎలాంటి జీతాలు లేకుండా ఒక పబ్లిక్ సర్వెంట్గా, సోషల్ సర్వెంట్గా వాళ్ళు పనిచేస్తూ ఉన్నారు. మరి అలాంటి జర్నలిస్టులకు ఈరోజు దాడి జరగడం చాలా సిగ్గుసేటు అని మరియు హ్యూమన్ రైట్స్ ఫర్ సోషల్ జస్టిస్, సోషల్ సర్వీస్ ఫర్ చేంజ్ ఆఫ్ ఇండియా నుంచి మేము దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా రామ్మూర్తి గురించి చెప్పాలంటే ఖచ్చితంగా వాస్తవానికి ఆయన ఖచ్చితంగా ఒక సోషల్ వర్కర్గానే పనిచేస్తూ ఉన్నాడు, హ్యూమన్ రైట్స్లో పనిచేస్తూ ఉన్నాడు, దాంతోపాటు యాదవ సంఘంలో పనిచేస్తూ ఉన్నాడు, కుల సంఘంలో పనిచేస్తూ ఉన్నాడు, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా పనిచేస్తూ ఉన్నాడు. ఈ 3 సంఘాలకు కూడా జీతాలు రానటువంటి ఒక పబ్లిక్ సర్వెంట్గా పనిచేస్తున్న వ్యక్తి మీద మీరు చూసుకోవాల్సినటువంటి వివాదాలలో తనను లాగడానికి ఒక కెమెరా, ఈరోజు ఒక ఎంపీడీఓ కానీ, ఒక ఎంఆర్ఓ కానీ, ఒక ఎస్ఐ కానీ అన్ని డిపార్ట్మెంట్లకు ఈరోజు ఎలాంటి జీతాలు లేకుండా పనిచేస్తున్నటువంటి మిత్రులను గౌరవించాల్సినటువంటి మీడియా వాళ్ళను ఈరోజు వారి మీద జరిగింది. రేపు ఏదో సాక్షి విలేకరి మీద జరుగుతుంది, రేపు ఆంధ్రజ్యోతి, నమస్తే తెలంగాణ, ఆంధ్రప్రభ అనేకమైనటువంటి విలేకరులు ఈరోజు పనిచేస్తూ ఉన్నారు. ఈరోజు ఆయన మీద జరిగిందని రేపు ఇంకొకరు జరిగినటువంటి గ్యారంటీ ఏమున్నది? కాబట్టి పోలీస్ డిపార్ట్మెంట్ వారికి కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నాను. ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే యశస్విని రెడ్డి గారికి కానీ, అదేవిధంగా టీపీపీసీ అధ్యక్షులు ఉపాధ్యక్షులైనటువంటి ఝాన్సీ రెడ్డి గారికి కానీ, మరి అదేవిధంగా అందరికీ కూడా మేము తెలియజేసేది ఒకటే, హ్యూమన్ రైట్స్ నుంచి జర్నలిస్టులకు రక్షణ కల్పించాలన్నటువంటి ఈ ప్రజాప్రభుత్వం ఖచ్చితంగా జర్నలిస్టుల రక్షణ కోరణ కోసం హ్యూమన్ రైట్స్ నిరంతరం పనిచేస్తుంది, జర్నలిస్టుల సంక్షేమం కోసం పనిచేస్తుంది, జర్నలిస్ట్ అక్రెడిటేషన్ కోసం పనిచేస్తుంది, జర్నలిస్టులకు డబుల్ బెడ్రూమ్ల కోసం పనిచేస్తుంది. జర్నలిస్టుల మీద దాడులకు ఎక్కడ జరిగినా కూడా, వాళ్ళకి ఎక్కడ అన్యాయం జరిగినా కూడా హ్యూమన్ రైట్స్ వాళ్ళకు 24/7 అండగా ఉంటుంది. ముఖ్యంగా రామ్మూర్తి వృద్ధులకు కంటి పరీక్షలు చేయించినటువంటి వ్యక్తి కూడా రామ్మూర్తి. గతంలో మనం ఇదే కొత్తపల్లిలో, సికింద్రాబాద్ లో అక్కడ ఉన్నటువంటి కొన్ని ట్రస్టుల ద్వారా, సేవా కార్యక్రమాల ద్వారా, ఫారెన్ కంట్రీ నుంచి కొంతమంది పనిచేస్తున్నటువంటి వాళ్ళ యొక్క డొనేషన్ ద్వారా ఆయన ముందుండి నడిపిస్తున్నటువంటి వ్యక్తి. అదే బెడ్షీట్లు పంపిణీ చేయడం కానీ, కరోనా సమయంలో కానీ, అదేవిధంగా ఇక్కడ ఉచిత వైద్య క్యాంపు కూడా ఇక్కడ మనకు పెట్టినటువంటి ఘనత కూడా మన మండల కమిటీ నుంచి పెట్టడం జరిగింది. మరి ఇవన్నీ కాదా, మరి బీజేపీ కండు వేసుకొని కాంగ్రెస్ ఫ్లెక్సీ తీసినటువంటి మరి ఏమైనా రామ్మూర్తి చేసిండ? ఆ రోజు సీసీ ఫుటేజ్ కూడా క్లియర్ గా చూడండి. మీరు ఒక టీఆర్ఎస్ జెండా వేసుకొని, టీఆర్ఎస్ కండ వేసుకొని కాంగ్రెస్ ఫ్లెక్సీ బిక్తే ఖచ్చితంగా ఆయన మీద చర్యలు తీసుకోండి. లేదా సిపిఐ పార్టీ కానీ, బీజేపీ కానీ, లేకుంటే ఏ పార్టీ కానీ ఆ పార్టీ జెండా వేసుకుంటే మాత్రం ఆయన పార్టీగా చిత్రీకరించాల్సిన అవసరం ఉన్నది. కానీ ఏ పార్టీ జెండా వాడకుండా ఒక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడిగా చేస్తా ఉన్నాడు, అదేవిధంగా హ్యూమన్ రైట్స్ నుంచి కూడా చేస్తా ఉన్నాడు, ఒక యాదవ్ సంఘం నుంచి పనిచేస్తా ఉన్నాడు. అంతేగాని అక్కడ కాంగ్రెస్ జెండా వేసుకొని కాంగ్రెస్ జెండాను వీక్తే ఖచ్చితంగా ఆయన మీద మేము ఖండిస్తాం. కానీ అలా చేయలే. సీసీ ఫుటేజ్ క్లియర్గా ఉంది. ఒక నలుగురు వచ్చి ఒక వ్యక్తిని నువ్వు సెల్ ఫోన్ తీసుకునేటువంటి రైట్స్ మీకు ఎవరిచ్చిరా నేను అడుగుతా ఉన్నా. ఒక వ్యక్తిని దాడి చేసేటువంటి చట్టానికి నువ్వు ఏమైనా రామ్మూర్తి కనుక రాంగ్ చేస్తే మీరు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలి. మీరు చేసుకోవడం కూడా చాలా తప్పు చేశారు. ఎప్పటికైనా కూడా దాన్ని సరిదిద్దుకోండి. ఇప్పటికి కూడా దాన్ని ఊరుకునే ప్రసక్తి లేదు. ఎందుకంటే ఒక ప్రెస్ క్లబ్ మెంబర్ మీద జరగలే, ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి మీద జరిగింది. ఇది చాలా సిగ్గుచేటు అని నేను చెప్తున్నా. ప్రతి ఒక్కరు కూడా నేను చెప్తా ఉన్నా. ఎస్ఐ గారితో కూడా మాట్లాడినావు, నేను సిఐ గారితో కూడా మాట్లాడతా. ఖచ్చితంగా బాధితుడికి న్యాయం జరిగేంత వరకు ఖచ్చితంగా హ్యూమన్ రైట్స్ వారికి అండగా ఉంటుంది. ప్రెస్ క్లబ్కు సంబంధించినటువంటి
చట్టపరమైనటువంటి ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందే. దానికోసం ఎంత దూరం అయినా పోతాం. అదేవిధంగా ప్రెస్ మీట్లు పెట్టి ఎక్కడో జరిగినటువంటి 2016, 2017, 18 సంబంధించినటువంటి ఇవన్నీ సంబంధం లేదు. జరిగిన వివాదం ఏంటిది? రాత్రి 11 గంటలకు జరిగినటువంటి వివాదం మీద మాట్లాడండి తప్ప వ్యక్తిగతమైనటువంటి పర్సనల్ ఆయన మీ ఇంటికి వచ్చి దాడి చేస్తే, మీ ఇంటికి వచ్చి ఫ్లెక్సీ కడితే, మీ ఇంటికి వచ్చి ఫ్లెక్సీ కూడా బిక్తే మీరు వ్యక్తిగత దాడి అయితే తప్ప అర్ధరాత్రి 10 గంటలకు ఇదే ఎతిరాజర విగ్రహం దగ్గర హైదరాబాద్ పోయే రూటులో నడి రోడ్డు మీద కట్టిన ఫ్లెక్సీ మీద అది రోడ్డు పబ్లిక్ సంబంధించినటువంటి అది సంబంధించిన ఇష్యూ అయితే తప్ప వ్యక్తిగత విషయం కాదని చెప్పేసి మీకు క్షుణ్ణంగా తెలియజేస్తా ఉన్నాం. దానికోసం మేము హ్యూమన్ రైట్స్ వారికి ఖచ్చితంగా వాళ్ళకి చర్యలు తీసుకోవాలి, కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. అలాంటి దాడులు మళ్ళీ పునరావృతం కావద్దని చెప్పేసి మానవ హక్కుల న్యాయ సేవా సంఘం నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం గౌరవనీయులు. మరి అదేవిధంగా ఎమ్మెల్యే గారు కూడా దాన్ని మీరు వ్యక్తిగతంగా తీసుకోకుండా, పార్టీ పరంగా తీసుకోకుండా ఒక ప్రెస్ క్లబ్ అధ్యక్షుడి మీద జరిగింది. రేపు అది మీకు పార్టీకి కూడా ప్రతిష్టకు దారి తీసే అవకాశం ఉంది. మీరు కూడా ఒక అడుగు వెనక్కి వేసుకోవాలి, వెనక్కి తగ్గాలి. వాళ్ళని పిలిచి మీరు సంప్రదింపులు చేసి వాళ్ళని కాంప్రమైజ్ చేయండి తప్ప ఇక్కడ రామూర్తి కాంప్రమైజ్ అయ్యేటువంటి అవకాశం లేదు. రామూర్తికి అన్యాయం జరిగింది. అన్యాయం జరిగినప్పుడు ఆయన అడుగుతా ఉన్నాడు. మీరు కూడా దాన్ని తీవ్రంగా దాన్ని ఖండించి మీ పార్టీ వాళ్ళ కార్యకర్తలను పిలిపియండి. ఇదే మండలపాటి అధ్యక్షుడు ఉన్నాడు, ఇక్కడ ఏదో పెదంగర మండల అధ్యక్షుడు ఆయన దగ్గర మీరు పిలిపించుకొని మీరు మాట్లాడుకొని సెట్ చేసుకొని మీరు చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉన్నది. మరి అదేవిధంగా ప్రెస్ క్లబ్ను గౌరవించాలి. ప్రెస్ క్లబ్ను ప్రతిష్ట తీసుకెళ్ళేటువంటి చర్య కాబట్టి మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ మరియు దీని మీద చర్యలు తీసుకోవాలని చెప్పేసి కోరుతా ఉన్నాం.